శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం జీబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సార్ మన్నవ బాలయ్య గారి గురించి మాట్లాడుకుందాం. ఓహో, కల్చర్ ఉన్న నిర్మాత, ఓకే, నిర్మాత, నటుడు, విద్యాధికుడు, కథా రచయిత. ఇంకా మీరు చెప్పండి సార్. ఇంజనీరు, లెక్చరరు, ఏమండి వాయిస్ కల్చర్ ఉన్న నటుడు అండి. వాయిస్ కల్చర్. ఆయన మాట్లాడితే స్పష్టత ఎక్కువ డైలాగులు, అంటే సంస్కారం అంటారు చూసారా, ఆ సంస్కారయుతంగా ఉంటాయి ఆయన డైలాగులు చెప్పినా కూడా. ఎక్కువ డిస్ట్రాక్షన్స్, అరుపులు ఇవి ఉండదు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా కూడా ఇది ఉంటది. ఈయన గురించి చెప్పాలంటే మీకు పాండవ వనవాసంలో అర్జునుడు అండి. పాండవ వనవాసంలో అర్జునుడు. నాకు మీరు పౌరాణికాలు అంటే నాకు శివుడు క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ బ్రహ్మాండ పార్వతి కళ్యాణంలో శివుడు కృష్ణకుమార్ తో ఫస్ట్ టైం వేసాడు. ఏది ఫస్ట్ తాటి చాణక్య గారు ఎత్తుకుపోయే ఎత్తులో ఇంట్రడ్యూస్ చేసిన పార్వతి కళ్యాణ్ శివుడు వేసిన తర్వాత యాక్చువల్ శివుడు ఒరిజినల్ పవన్ వేసుకుని ఆయన నటిస్తే ఒరిజినల్ శివుడిలాగా ఉన్నారని దాదాపు 10 చిత్రాల్లో వేశారండి. కాంతారావు గారు నారదుడి క్యారెక్టర్ ఎలాగ 30 సినిమాల్లో వేశారో శివుడి క్యారెక్టర్ అంతగా వేశారు. శివుడి క్యారెక్టర్ వేయడానికి ఎవరు ఇష్టపడరండి జనరల్ గా. అబద్ధం కాదు, ఎందుకంటే శివుడి క్యారెక్టర్ వేస్తే అదేదో అంటారు, దాన్ని ఏదో బ్రహ్మాండంగా ఏదో తప్పు జరుగుతుంది, ఏదో దెబ్బతింటారు అని అంటారు. అందుకని ఎవరు వేయరు. శివతాండవం చేయొద్దు అంటారు. శివతాండవం చేస్తారు, రామారావు చేశారు, అయినా కూడా ఒకసారి ఇబ్బంది పడ్డారని ఇబ్బంది పడతారు అంటారు. అదే ఇబ్బంది పడి కోల్పోయాడని ఏదో అంటారు ఇప్పుడు చేసినప్పుడు. ఏమండి ఇలా అవన్నీ వదిలేండి మనకి. సరే, ఈయన చాలా సంస్కారవంతమైన నటుడు అండి. ఏమండి ఆయన ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంజనీర్ చదివి ఇండస్ట్రీకి వచ్చిన నటుడు బాలయ్య గారు. ఏమండి ఇంకొక ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ చదివి వచ్చాడు ఆయన. వీళ్ళిద్దరే ఫస్ట్. వీళ్ళిద్దరు విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు, చివరికి మిగిలేదని సినిమాలు. ఈయన ఇంజనీరు, ఆయన ఇది. ఈయన జన్మం గురించి మాట్లాడుకుందామండి. ఈయన గుంటూరు జిల్లాలో అమరావతి మండలం, ఇప్పుడు మన అమరావతి మండలం చావపాడు గ్రామంలో మన్నవ గురవయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు 1930లో జన్మించారు ఈయన. 1930లో ఊళ్ళోనూ గుంటూరులోనూ విద్యాభ్యాసం జరిగిన తర్వాత ఈయన్ని బాగా చదివించాలని చెప్పి మెడ్రాస్ పంపించారు ఇంజనీరింగ్ చదవటానికి. మెడ్రాస్ పంపించారు. మెడ్రాస్లో అక్కడ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ కూడా ఈయన నాటకాల్లో వేస్తూ ఉండేవాడు. ఈ నాటకాలు వేయటానికి డైరెక్ట్ చేయడానికి ఏం చేసేవాడంటే అక్కడ బిఏ సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ఉండేవాడు, తాపి చాణక్య గారిని. తాపి చాణక్య గారు అంటే రచయిత తాపి ధర్మారావు గారు అబ్బాయి, రాముడు భీముడు డైరెక్టర్. ఏమండి అది చెప్తే బాగా గుర్తొస్తుంది. రామవర్ శ్యామ్ కూడా ఆయనే. ఏమండి ఆ తాపి చాణక్య గారు వచ్చి ఈ కాలేజీకి వచ్చి డ్రామాలు డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఉంటే అప్పుడు బాలయ్య గారు బాగా పరిచయం. బాలయ్య గారు అంటే బాగా ఇష్టం తాపి చాణక్య గారికి. అంటే ఈయన సాఫ్ట్ నేచరు, కల్చరు, వాయిస్ కల్చరు, డైలాగ్ చెప్పే విధానం బాగా ఇష్టం తాపి చాణక్య గారికి. ఇంచేదంటే అంత సంస్కారయుతంగా ఉండేది ఆయన ఇది పాత్ర కూడా. అలాగే ఆయన ఆత్రేయ నాటకాలు కూడా వేసేవాడు. అక్కడ ఆత్రేయ నాటకాలు వేసినప్పుడు ఆత్రేయ చేత ప్రగతి అనే నాటకం రాయించి ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ రాయించుకుని ఆయన డ్రామా వేశారు కాలేజీలో. ఇంజనీరింగ్ చదువుతున్నాయి, కల్చరల్ ఇది ఉంటుంది, వింగ్ ఉన్నప్పుడు. దాంట్లో ఒక భూస్వామి క్యారెక్టర్, ఒక పారిశ్రామికవేత్త క్యారెక్టర్ వేశాడు. పారిశ్రామికవేత్త క్యారెక్టర్ వేస్తే అందులో ఆయనకు మంచి బహుమతి వచ్చింది, ఫస్ట్ బహుమతి వచ్చింది. ఆ తర్వాత ఆయన కాన్ఫిడెంట్గా నాటకాలు వేసుకుంటూ ఆ కాలేజీలో ఇంజనీరింగ్ ఫినిష్ చేశాడు. ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కున్నాడు ఆయన. ఉద్యోగం వెతుక్కుంటే కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా వచ్చింది. ఇంజనీర్ కదా అయినా పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ కొంతకాలం చేశాడు. అక్కడి నుంచి ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ కేసీపీ కంపెనీలో మెడ్రాస్లో ఉద్యోగం వచ్చింది. మెడ్రాస్లో ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు తాపి చాణక్య గారు అక్కడ హైదరాబాద్లో ఉండి సారథి స్టూడియోస్కి పనిచేస్తూ ఆయన ఫస్ట్ దర్శకత్వ అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు ఎత్తుకుపోయెత్తు అనే సినిమా వాళ్ళు ప్లాన్ చేశారు సారథి వాళ్ళు.
ఎత్తుకుపోయేస్తే అనే సినిమా చేస్తే తాపి చాణక్య దర్శకత్వంలో. రోజులు మారాయి కూడా తాపి చాణక్య దర్శకుడు. సారథి వాళ్ళే బాగా ఎంకరేజ్ చేశారు. ఎత్తుకుపోయేస్తే సినిమా చేస్తే ఈయనకి బాలయ్య గారు వెంటనే గుర్తొచ్చారు. మెడ్రాస్లో ఉన్న కేసీపీ కంపెనీలో పనిచేస్తున్న బాలయ్య గారు వెంటనే పిలిపించారు. పిలిపించి ఆయన్ని హీరోగా సినిమా తీశారు. ఓకే, ఆయన హీరోగా సినిమా తీశారు. అక్కడి నుంచి అది పెద్దగా ఇది లేకపోయినా ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక వరుసగా అవకాశం వచ్చింది. ఏంటంటే పర్సనాలిటీ కూడా బాగుంటుంది ఆయన. అవును, రాఘయ్య గారు ఏమనేవాళ్ళు అంటే అశోక్ కుమార్ లాగా ఉండేవాడు అన్నారు ఆయన. బాలయ్య గారిని అశోక్ కుమార్ హిందీ నటుడు అశోక్ కుమార్ గారు లేండి బాలీవుడ్లో ఆయన చనిపోయారు. ఏమంటే ఆయనలాగా ఉండేవాళ్ళని ఇచ్చేశారు ఆయన. అక్కడి నుంచి మనోరమ, భాగ్యదేవత ఇలాంటి వరుస చిత్రాల్లో అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు చివరకు మిగిలేది ఏమంటే ఇలా చేసుకుంటూ హీరోగా చేస్తున్నారు. కానీ ఆ తర్వాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దిగిపోయాడు ఈయన. హీరోగా ఎక్కువ పిక్చర్లు చేయలే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఈయన ఏం చేశారంటే ఇక సొంతంగా ఒక సంస్థ స్థాపించాలి. ఈయన బేసికల్గా ఒక రైటరు. కాలేజీలో ఉన్నప్పుడు మ్యాగజైన్స్కి కథలు అవి రాస్తూ ఉండేవాడు. కాలేజీ మ్యాగజైన్స్కి బయటకు కూడా రాస్తున్నప్పుడు అమృత ఫిల్మ్స్ అనే సంస్థను స్థాపించాడు ఈయన. ఓవరాల్గా ఈయనకి అంటే ఎక్కువగా రచన క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అమృత ఫిల్మ్స్ ఆలోచించి ఒక కథ రాసి నలుపు తెలుపు అనే కథ రాశాడు ఈయన. ఓకే, కాలేజీలో ఉన్నప్పుడు నలుపు తెలుపు. దాన్ని కె విశ్వనాథ్ గారు వినిపించాడు ఆయన. కె విశ్వనాథ్ గారు వినిపిస్తే ఆయన కూడా బాగా నచ్చింది కథ. బాలయ్య గారు రాసిన కథ బాగా నచ్చి దాన్ని స్క్రీన్ ప్లేలో మరి ఆయన స్టైల్లో డెవలప్ చేసి శోభన్ బాబు గారితో తీశాడు. అదే చెల్లెలు కాపురం. శోభన్ బాబు వాణిశ్రీ. అమృత ఫిల్మ్స్ అంటే ఈందే. ఓకే, బాలయ్య గారి సొంత ఇదే. ఏమండి ఆ చెల్లెలు కాపురం సూపర్ హిట్ అయిన తర్వాత ఇక ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో శోభన్ బాబు గారిని ఫస్ట్ టైము నలుపు క్యారెక్టర్లో ఫేస్ నలుపుగా వేసింది ఫస్ట్ టైం. ఒప్పుకున్నది కూడా కె విశ్వనాథ్ గారి వల్ల ఒప్పుకున్నాడు ఆయన. కానీ కథలో విషయం ఉంది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఏమండి ఇది అయిన తర్వాత ఇక మళ్ళీ ఒక సంవత్సరం పాటు కథ రాసుకున్నాడు ఈయన. ఇక దాంట్లో దిగిన తర్వాత ఇక అంతే కదా, ఇక బ్యానరు వచ్చేసింది ఆయనకి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు కథ రాశాడు. కానీ ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందనే బేస్ పాయింట్ చేసుకుని ఒక కథ రాశాడు. అది రాయడానికి సంవత్సరంన్నర పట్టింది. అంటే ఆయనకే తృప్తి కలగలేదన్నమాట. అది రాసిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని ఇవి ఉన్నాయిలేండి, మీరు బ్లాక్ అండ్ వైట్ కాదు కలర్ తీస్తే నేను చేస్తాను అన్నాడు. కలర్ నేను తీయలేనండి అని చెప్పేసి ఈయన వెనక్కి వచ్చేసి విశ్వనాథ్ గారితో చెప్పి కృష్ణ గారికి చెప్పారు. ఇదే క్యారెక్టర్ కృష్ణ గారికి చెప్పారు. కృష్ణ గారు చేస్తున్నారు, చాలా బాగుంది కదా అని చెప్పి కృష్ణ గారికి ఒక టిపికల్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అంటే హ్యాపీగా లక్కీ బాయ్ లాగా ఉండేవాడు ఒక యాక్సిడెంట్ చేసి ఒక కళ్ళు పోవడానికి కారణం అవుతాడు. ఆ కళ్ళు పోయే క్యారెక్టర్ బాలయ్య గారు వేశారు. ఏమండి ఆ తర్వాత ఆ తండ్రి తిట్టిన తర్వాత నువ్వు ఎందుకు పనికిరావురా, నేనేదో డబ్బున్నాడు కాబట్టి నువ్వు ఇలా బతికేస్తున్నావు హ్యాపీగా అంటే ఆ పౌరుషం వచ్చి తల్లి కొంచెం గారం ఎక్కువ ఈ కొడుకు. అంటే నేరము శిక్ష కథ చెప్తున్న లైన్. ఏమండి ఈ కారు రేస్లో బాలయ్య గారు కళ్ళు పోగొడతాడు. ఆయన చేత తను బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే అతను బాలయ్యకి పెళ్లికి ఎదురుంటుంది. ఆ పెళ్లి కోసం వస్తుండగానే యాక్సిడెంట్ జరిగింది. ఎవరికి పెళ్ళి, ఎవరితోటి పెళ్ళి, తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్కు చెల్లెలే ఈవిడ. ఈ తర్వాత చాలా ట్విస్టులు రాశారండి ఆయన. ఏమండి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన బతుకుతో తను ఒక చోట పనిచేస్తూ ఒక ఇంట్లో చేరి పనిచేస్తూ తర్వాత యాక్సిడెంటల్గా ఈ డ్రైవర్ చెల్లెలు కూడా పిలిస్తే ఆవిడ తన వల్లే ఆవిడ భర్తకి కళ్ళు పోయిన కాబోయే భర్తకి కళ్ళు పోయని తెలుసుకుని ఆవిడ బాధ్యత కూడా తను తీసుకుని ఆవిడ పోషిస్తూ ఉంటాడు. అంటే పశ్చాత్తాపం వచ్చింది అతనికి. అంచేత ఒక్కొక్కటి తన వల్ల ఎన్ని జీవితాలు పాడైపోయినాయో అని అనుకోండి. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని బాగు చేయటం కథ లక్ష్యం అది. ఆ తర్వాత ఇది ఏమండి ఇది కథ నేరము శిక్ష.
అంటే నేరం వేసుకుని తనంతా తనే శిక్ష అనుభవించాడు. ఈ కథని సోమన్ బాబు గారికి చెప్తే కలర్లో తీయమన్నాడు ఆయన. సరే కృష్ణ గారు చేశారు. కృష్ణ గారికి చాలా మంచి పేరు వచ్చింది, హిట్ సినిమా అయింది. ఏది ఈ నేరం శిక్షాపద ఇది. అదే టైంలో ఆయన మైనర్ బాబు అనే సినిమా తీశాడు, ఎవరు సోమన్ బాబు గారు. కానీ ఈ రెండు ఒకటే పాయింట్ మీద ఉన్నాయి. మైనర్ బాబు ఈ కథ కూడా అని బాలయ్య గారిని పిలిచి మీరు ఏమన్నా కొన్ని సీన్లు మారుస్తారా అని అడిగారు. నేను అస్సలు మార్చనండి, అది ఇంపాసిబుల్ అని చెప్పి తనే చేసి ఫినిష్ చేశాడు. కానీ విషయం ఏంటంటే సోమన్ బాబు సినిమా కూడా బ్యాడ్గా పోలే, బాగానే పోయింది ఒకే పాయింట్ అయినా కూడా. అది కూడా మైనర్గా విచ్చలవిడిగా తిరుగుతూ తప్పులు చేస్తూ ఆ తర్వాత పశ్చాత్తాపడేది. ఇది తప్పు చేసి పశ్చాత్తాపడేది. ఇది కథ లక్ష్యాలు. నేరము శిక్ష విడుదలైన తర్వాత ఇది హిట్ అయ్యి ఈ కథ చాలా బాగుందని చెప్పేసి తమిళ నిర్మాతలకు కూడా పాకింది. ఇది దీని రైట్స్ కోసం పోటీ పడ్డారు. పోటీ పడ్డ వాళ్ళు మెయిన్ ఎవరంటే కరుణానిధి ఒకడు, ఎంజీఆర్ ఒకడు. ఓకే. అప్పటికి ఎంజీఆర్కి కరుణానిధికి మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకంటే ఈ డిఎంకే పార్టీలో, ఇదివరకు డిఎంకే, అది డిఎంకే పార్టీలో ఏమైందంటే ఎంజీఆర్ గారిని అందరూ బాగా ఎక్కువ పొగిడేస్తున్నారు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటప్పటికి కరుణానిధికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఎంజీఆర్ గారిని ఏది చూసినా తలైవన్ ఆయనే అంటున్నారు. అయినప్పుడు ఈయన ప్రాముఖ్యత తగ్గించాలని ఏం చేద్దంటే కరుణానిధికి ఒక కొడుకున్నాడు, ముత్తు అని సినిమా ఆర్టిస్టు. ఆయనతో కథ తీయాలని చెప్పి ఈ నేరమ శిక్ష కోసం ట్రై చేశాడు. ఇదే కథని ఎంజీఆర్ దగ్గరికి కూడా చేరి తను ఈ సినిమా తీయాలని తను అనుకున్నాడు. సో ఇద్దరు బాలయ్య గారికి ఫోన్ చేశారు. ఇప్పుడు ఒక ఆయన ముఖ్యమంత్రి, ఎవరు కరుణానిధి గారు, ఒక ఆయన ఎంజీఆర్ ప్రజానాయకుడు. ఇప్పుడు ఎవరికి చూపించాలి ఏంటనేది సందిగ్ధంలో పడ్డాడు. సరే మేనేజ్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పి నేను చివరికి ఎంజీఆర్కే ఇచ్చాడు ఆయన. ఏంటంటే ఎంజీఆర్ ప్రాబల్యం తగ్గించాలని తన కొడుకును కూడా సినిమా హీరోని బాగా హైలైట్ చేయాలని చెప్పేసి ఈయన, అంటే ఒక ఆర్టిస్ట్ ఉంటే మంచిదని ఇదివరకులో ఉండేది అప్పుడు అది ఏమండి అలాగా. కానీ ఎంజీఆర్ సాటి ఎలా వస్తారు ఎవరైనా, అది ఓకే ఏమండి. ఇది అయిన తర్వాత అక్కడ ఎంజీఆర్కి అమ్మేశాడు ఆయన. ఎంజీఆర్కి అమ్మేసిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఈ గుడ్డివాడి క్యారెక్టరు, ఈ కళ్ళు పోయిన క్యారెక్టరు బాలయ్య గారు వేశారని చెప్పేసి ఆయన కౌగిలించుకుని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఈ క్యారెక్టర్ తమిళ్లో కూడా మీరే చేయండి అని చెప్పి బాలయ్య గారిని ఆఫర్ చేశాడు. సో ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం ఇదే. ఓకే. సో ఎంజీఆర్కి అభిమాన నటుడు కూడా అయ్యాడు ఈయన. అంటే ఈయన ఎవరికైనా నచ్చుతాడండి. ఈయన మాట్లాడే విధానం కూడా అలా ఎడ్యుకేటెడ్ కదండి, బాగా మాట్లాడడంలో అసలు ఆ సంస్కారం చాలా, వాయిస్ కల్చర్ చాలా బాగుంటుంది బాలయ్య గారు మాట్లాడుతుంటే. ఆవేశపూర్వమైన గాడిలో ఆవేశం టోన్లో వస్తుంది తప్ప ఊరికే అరుపుల్లో ఉండదు, ఇది ఎక్స్ప్రెషన్లో వస్తుంది. అలాగా చేసేవాడు ఆయన బాలయ్య గారు. ఆ తర్వాత ఇక ఈ వరుస సినిమాలు ఇచ్చే అన్నదమ్ముల కథ, నేరమ శిక్ష తర్వాత అన్నదమ్ముల చుట్టాలున్నారు జాగ్రత్త, తర్వాత నిజం చెప్తే నమ్మరని కృష్ణరాజు గారితో, తర్వాత ఇలా వరుసగా సినిమాలు తీస్తూ కొడుకును కూడా హీరోని చేస్తూ ఊరికిచ్చిన మాటని ఈయన చిరంజీవి గారితో తీశాడు. దానికి అవార్డు కూడా వచ్చింది చిరంజీవి గారితో, ఒక ఊరికిచ్చిన మాట. అంటే మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు, బాలయ్య గారి కథలన్నీ కూడా సంస్కారయుతంగా ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయని ఒక పేరు. ఆయన పిచ్చి కథలు రాయరు అనే పేరు మాత్రం అలాగ ఉంది. తర్వాత ఈ కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేశారు కదా ఈయన. పద్మాలయ కాంపౌండ్కి ఈయన ఏ సినిమా చేస్తే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్. అందులో పద్మాలయలో దాదాపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 350 సినిమాల్లో యాక్ట్ చేశారు. బాలయ్య గారికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకండి తులసిరాము. అతనితోనే పసుపుతాడు, అల్లరి పాండవులు అనే సినిమాలు తీశారు. ఆ రెండు దెబ్బతిన్నాయి పాపం ఏమండి. తర్వాత ఆయన తన చిత్రాలన్నిటికీ, తను తీసిన చిత్రాలన్నిటికీ కథ ఈయన ఎక్కువ. కొన్ని చిత్రాలు ఈయన 3 చిత్రాలు డైరెక్ట్ చేశాడు ఈయన బాలయ్య గారు. 3 చిత్రాలు డైరెక్ట్ చేశారు.
అందులో ఒక ఊరికి ఇచ్చిన మాటలు నంది అవార్డు కూడా వచ్చింది. ఉత్తమ కథా రచయితగా చెల్లెల కాపురం చిత్రానికి కూడా వచ్చింది ఈయనకి. తర్వాత రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది ఈయనకి. ఏమండి టీవీ సీరియల్స్లో కూడా చేశారు ఈయన. ఈ తర్వాత ఈయన చిత్రాలన్నిటికీ ఈయన రచన లేనిదే ఉండేది కాదు. ఏమండి ఆ తర్వాత ఈయన చిత్రాలు వేసింది చెప్తాం మనం. తర్వాత భక్త కన్నప్ప కృష్ణరాజు గారి సినిమాలో ఆయన శివుడి పాత్ర ఈయనే భక్త కన్నప్పలో. పార్వతి కళ్యాణం అనే సినిమాలో బిగినింగ్లోనే ఎత్తుకుపోయే సినిమా తాపించాడు ఇక్కడ తీసిన తర్వాత రెండో సినిమా మూడో సినిమా పార్వతి కళ్యాణంలో శివుడిగా వేశారు. పెర్ఫెక్ట్గా సరిపోయాడని అప్పుడే పేరు వచ్చింది ఆయనకి. అలాగా ఆ తర్వాత సినిమాల్లో దాదాపుగా 8వ 10వ సినిమాల్లో శివుడిగా వేశాడు ఈయన పెర్ఫెక్ట్గా. తర్వాత ఇందాక చెప్పిన నేను ఉస్తాద్ వంక ఉస్తాద్ సినిమా మునగాళ్ళకు మునగాడిది టైటిల్, తెలుగులో టైటిల్. అందులో అశోక్ కుమార్ ఒక డిటెక్టివ్ పాత్ర వేశాడు. పొడుగు కోటు వేసుకుని లాంగ్ కోటు ఇది వేసుకుని క్యాప్ పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అది. అదేమో వీళ్ళు నిర్మాతలేమో బాలయ్య గారిని బుక్ చేశారు. కరెక్ట్గా అశోక్ కుమార్ లాగా ఉంటాడు, ఈయనైతే పెర్ఫెక్ట్గా ఉంటాడు, హైటు గీటు సరిపోతుందని చెప్పి. డిస్ట్రిబ్యూటర్లు నో అన్నారు, బాలయ్యని తీసేయండి వేరే వాళ్ళని పెట్టండి. బాలయ్య ఏం చేస్తాడు, అతను ఊరికే అతను ఏదో ఉమ్మంటూ కూర్చుంటాడు, ఆయన లాభం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ అది బాగా అగ్రెసివ్గా ఇవ్వాలి, కొంచెం యాక్టివ్గా చేయాలి బాగా అని వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. మీరు ఆగండి సార్ అని చెప్పేసి 10 రోజులు షూట్ చేసిన తర్వాత ఈ రష్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ చూపించారు. డిస్ట్రిబ్యూటర్ చూపితే వారు థ్రిల్, ఇంత నటనుందా బాలయ్య గారిలో అని చెప్పేసి షేక్ ముక్తారు అశోక్ కుమార్ కంటే బాగా చేశాడు ఈయన బాలయ్య గారు అని చెప్పేసి మెత్తుకున్నారు. తర్వాత ఈ కృష్ణ గారితో కనెక్ట్ అయిన తర్వాత అగ్గిరాజు అగ్గిదొర, అల్లూరి సీతారామరాజులో అగ్గిదొర వేశాడు ఈయన. తర్వాత రామరాజ్యంలో వశిష్ఠుడు వేశాడు ఈయన. తర్వాత పాండవ వనవాసం సినిమాలో విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలయేనా, అందులో అర్జునుడు ఉంది. ఆలములోన అమ్ములవాన కౌరవసేన ముంచెదనేనని. ఆలములోన అమ్ములవాన కౌరవసేన ముంచెదనేనని ఇసుమును రాల్చేవ సౌవ్యసాచి, అది బాలయ్య గారు యాక్ట్ చేశారు. రామరాజ్యంలో వశిష్ఠుడండి. ఏమండి మరి రామారావు గారి శ్రీకృష్ణ పాండవీయంలో ధర్మరాజు, శ్రీకృష్ణ పాండవీయంలో ధర్మరాజుగా వేశాడు ఆయన. ఎంత గొప్ప క్యారెక్టర్ రామారావు గారు గుర్తించారు చూడండి. ఏమండి తర్వాత అన్నమయ్యలో నాగార్జున ఫాదరు, మల్లీశ్వర్లో కత్తినా కైఫ్ తాత, ఇవన్నీ పాపులర్ క్యారెక్టర్స్ వీడిగా బాలయ్య గారికి వస్తుంది. ఆ తర్వాత ఇక శివుడిగా భక్త కన్నప్పలో చెప్పాను కదా మీకు, అలా ఇలాగా డిఫరెంట్ క్యారెక్టర్లు, సంస్కారవంతమైన క్యారెక్టర్లు బాగా బాలయ్య గారు ఎడ్యుకేటెడ్గా ఉద్యోగకుడిగా వచ్చి చాలా మంచి పాత్రలు వేసి ఆ తర్వాత తనకి అలవి కాని సమయం వచ్చిందని చెప్పేసి సినిమాలు తను అనుకున్న విధంగా తీరేనని చెప్పి సినిమాలు మానేసి, అంటే మానేయడానికి కారణం కొడుకుతో తీసిన 2 సినిమాలు దెబ్బతిన్నాయి, పసుపు తాడు నల్లరి పాండవులు. అది తీసిన తర్వాత ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ వయసు వార్ధక్యంతో ఆయన 92వ ఏట 2022లో మరణించారు. అయితే ఇక్కడండి ఇప్పుడు బాలయ్య గారు ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు. అవును కదా. అవును. అసలు ఈ ప్రొడక్షన్లోకి ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? తర్వాత డైరెక్షన్ చేశారు. 3 చిత్రాలు డైరెక్ట్ చేశారు. ఒకటి అదే 3 చిత్రాలు డైరెక్షన్ ఒకటి. సో ఫస్ట్ లో విశ్వనాథ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ మంచి సినిమాలు పడ్డాయి. దాని తర్వాత మళ్ళీ లాసు, కొడుకు దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ అనుకుంటా, అంతే కదా? అంతే లాస్. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కృష్ణ గారితో తీసిన సినిమాలన్నీ అన్నదమ్ములు కదా, చుట్టాలున్నారు జాగ్రత్త, కృష్ణరాజు గారితో నిజం చెప్తే నమ్మరు, చిరంజీవితో ఒక ఊరికి ఇచ్చిన మాట, ఇవన్నీ సక్సెస్ అయినాయి. ఇవన్నీ డబ్బులు వచ్చిన తర్వాత అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చింది. కానీ ఆయన మైండ్ ఎప్పుడూనంటే ఆయన రావటమే ఒక క్రియేటివ్ డైరెక్టర్ కదండి. డైరెక్షన్ అంటే డైరెక్షన్ బయట వాళ్ళు ఎవరు ఒక విధంగా బయట వాళ్ళు ఇమ్మీడియట్గా ఆర్టిస్ట్కి డైరెక్షన్ ఇవ్వాలంటే ఎవరు.
దానికి బేస్ వేసుకున్నాడు ఆయన ఫస్ట్ విశ్వనాథ్ గారితో తీసి. ఓకే. ఆయనకి డైరెక్షన్ చేయాలని ఉంటుంది. అసలు మెయిన్ నిర్మాత కావడానికి కారణం డైరెక్షన్. దానికి బేసు డైరెక్షన్ చేయాలంటే నిర్మాత కావాలి. నిర్మాత కావాలంటే ముందు సినిమా తీయాలంటే ఎవరితోనో తీయాలి. అందుకని విశ్వనాథ్ గారు దొరికారు. విశ్వనాథ్ గారితో 2 సినిమాలు తీసిన తర్వాత ఇక తను మొదలెట్టాడు అనమాట. ఓకే. తను డైరెక్షన్ తను ఇది మొదలెట్టాడు. అంచేత ముందు నిర్మాత కావడానికి కారణం డైరెక్షన్. ఆయన దాని మీద కోరిక. బికాస్ ఈజ్ ఎ రైటర్, ఇంజనీరు, లెక్చరరు, తర్వాత మొత్తం విషయం ఉన్నవాడు ఆయన. రైటర్కి ఎప్పుడు కూడానండి డైరెక్టర్ కావాలని ఉంటుంది. డైరెక్టర్కి ఎప్పుడు కావాలంటే బయట వాళ్ళు లేకపోతే తనే నిర్మాతగా మారదామని ఉంటుంది. ఆ కోరికే బాలయ్య గారిని అంతవరకు తీసింది. అమృత ఫిల్మ్స్ అనే బ్యానర్కి ఇచ్చేసింది. అండ్ ఇంకోటి వాళ్ళ మనోడు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నాడండి. మంచి క్యారెక్టర్స్ పడలేదండి ఇంతవరకు. అంటే కొడుకులాగే మనవడికి కూడా పడలేదు. ఆయన తాతగారిని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, ముందు చదువుకున్న తర్వాత నువ్వు చేయరా అబ్బాయి, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను, ఒకవేళ ఇది లేదనుకో, సినిమాలో సక్సెస్ కాలేదనుకో, మనకి ఏదైనా ఆధారం ఈ విద్య చూపుతుంది, అందుకని దీన్నే నమ్మి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి పర్వాలేదు, కానీ మరి మీ నాన్న సక్సెస్ కాలేదుగా, ఇట్టేటప్పుడే విద్య అవసరం వస్తుంది, అంచేత నువ్వు చదువుకుని రారా అబ్బాయి అని చెప్పి సలహా ఇచ్చాడంట బాలయ్య గారు మనవడికి. అలాగే దాన్నే ఫాలో అవుతున్నాడు ఆయన. చదువుకుని ఫినిష్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాత్రల కోసం ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఇలాగే ఎస్వి రంగారావు గారు మనవడు కూడా అలాగే ట్రై చేస్తున్నాడు సార్. ఇలాగ వారసులందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంచేతంటే వాళ్ళేదో టాప్ స్థాయిలో ఉన్నారని చెప్పేసి వీళ్ళని ఆదరిస్తారనుకోవటం చాలా పొరపాటు సార్. ఇంచేత వీళ్ళకంటూ ఎవరికైనా టాలెంట్ అండి, ఎవరికైనా టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఎక్కువ రావు సార్. అదృష్టం కూడా ఉండాలి, దానికి కూడా ఉండాలి. ఇప్పుడు నీకంటూ ఒక లైఫ్ రేఖ ఏదో ఉంటుంది, అది రావాలి. టాలెంట్ ఉన్నంత మాత్రం ఎంకరేజ్ చేసేది అనుకోవటం పొరపాటు. తర్వాత మన పెద్దవాళ్ళు టాప్ స్టార్స్ అవటం వల్ల మన ఏదో ఇన్వైట్ చేస్తారనుకోవటం పొరపాటు. అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. వాళ్ళే వీళ్ళే. అంతెందుకండి, మా గురువు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా సక్సెస్ చేయలేకపోయారు. రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా సక్సెస్ చేయలేకపోయారు, డైరెక్టర్గాను సక్సెస్ చేయలేకపోయారు. అంచేత సెలబ్రిటీస్ సన్స్ ఎప్పుడు కూడా ఇది అవుతారనుకోవడం, వాళ్ళ అవ్వాలనుకోవటం వీళ్ళ పొరపాటు, వాళ్ళలా చేయాలనుకోవటం వాళ్ళ పొరపాటు. అంచేత ఎవరికి కాదు, ఎవరికి ఏ టైం వస్తే వాళ్ళు అలా అవుతారు. ఈ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అది ప్రూవ్డ్ అండి. ఒక పెర్మనెంట్ సొల్యూషను, ఒక ఉద్యోగం అనుకోండి, ఇది ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, ఇది ఫిక్స్డ్ ఉద్యోగం, దీని మీద ప్రమోషన్స్ వస్తాయి, లేకపోతే మేనేజర్గా చైర్మన్గానే అవుతాం అని అనుకోవచ్చు. కానీ దీంట్లో అలా ఉండదండి. సో ఇది బాలయ్య గారు 92 సంవత్సరాలు బతికారు. 92 సంవత్సరం 2022లో ఆయన చనిపోయారు. ఆయన పరిపూర్ణమైన ఆయన తృప్తితోటి ఆయన విద్యకు తగినట్లుగా ఆయన ఎక్కడ వివాదాస్పదం కాని వ్యక్తిగా ఆయన అందరికీ మంచివాడుగా ఉంటూ ఆయన జీవితాన్ని గడిపాడండి సినిమా ఇండస్ట్రీలో. ఇచ్చేతంటే ఎవరికి ఎక్కడికా ఏది కాంట్రవర్సీ లేదండి ఆయన మీద. ఎప్పుడు కూడా తను అనుకున్నది ఏదో తను రాసుకున్నాడు, తనకున్నది ఏదో తను తీశాడు, తన టేస్ట్ తగ్గట్టుగా తను బతికాడు ఆయన.